ఎంపీపీ నివేదిత ఇంటి వద్ద 2 పడకల గదుల ఇళ్ల బాధితులు ఆందోళన చేశారు. మారేడుపల్లి మడ్పోర్ట్ వద్ద 2 పడకల గదులు ఇళ్లిస్తామని డబ్బులు తీసుకుని మోసం చేశారని ఆరోపించారు. 30 మందికి పైగా బాధితుల నుండి డబ్బులు తీసుకుని ఇళ్లు ఇవ్వలేదని ఆరోపించారు. ఎమ్మెల్యే సాయన్న ఉన్న సమయంలోనే డబ్బులు ఇచ్చామంటున్నారు బాధితులు. డబ్బులు తిరిగి చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు బాధితులు. తమకు ఇళ్లు ఇప్పిస్తామంటే 1,40,00,000 దివంగత మాజీ ఎమ్మెల్యే సాయన్నకు కూతుర్ల సమక్షంలో ఇచ్చినట్లుగా తెలుపుతున్నారు బాధితులు. తమ డబ్బులు తమకు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు బాధితులు. గత ఎన్నికల సమయంలో అడిగితే ఎన్నికల్లో గెలిచిన వెంటనే ఇస్తామని హామీ ఇచ్చినట్లుగా తెలిపారు. అలాగే అనంతరం ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం, బ్లాక్ చేయడం చేశారని ఆరోపిస్తున్నారు బాధితులు. బాధితులంతా పేదలని అప్పులు చేసి ఉన్న స్థలాలు అమ్ముకుని ఇచ్చినట్లుగా వెల్లడించారు. మాకు మంచి చేస్తారా అనుకున్నాం కానీ వాళ్ళు మాకు మాత్రం ఏం మంచి చేస్తలేరు. ఇంకా ఉల్టా మాకు పైసలేడికి ఇష్టమని చెప్తున్నారు. 1,46,00,000 రూపాయలు మొత్తం అన్న 30 మంది దాకా ఉన్నారు అన్న. ఇవాళ ఇప్పుడు కొంచెం మంది వచ్చారు, ఇంకా వస్తున్నారు. ఆ పైసలు మొత్తం పైసలు మాకు కావాలన్నా. డిమాండ్ ఒకటే, పైసలు ఇచ్చినాము అడుకునే విధానంతో అడుకుంటాం కానీ డైరెక్ట్ గా మాట్లాడక ఇబ్బంది. డైరెక్ట్ గా మాట్లాడి మాకు ఏదన్నా ఒక సమాధానం చెప్తే బాగానే ఉంటది. మధ్యవర్తులు ఎట్లా ప్రవర్తిస్తున్నారంటే ఒక గంటలో ఫోన్ చేస్తుంటారు, అసలు ఫోనే ఎత్తారు. లేకపోతే మేము ఇప్పుడే వచ్చినాము, లేకపోతే లేము, అక్కడ ఎన్నో విధాలుగా ఇబ్బంది పెడుతున్నారు. ఫస్ట్ టైం అంటే సరే ఇంకా సాయన్న మీద అభిమానము, డబ్బులు ఎట్లు ఇచ్చినామో అట్లా అడుకుంటాంలే అనుకున్నాము. కానీ ఇక్కడ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళే సమాధానం చెప్పకపోతే ఇంకెవరిని అడుగుతాము? అదైతే ఇబ్బందే ఉంది. మరి ఏదో ఎక్కడి వరకు దారి తీస్తుందో నాకైతే తెలియదు. ఇప్పుడు నేను ఇచ్చింది డబుల్ బెడ్రూమ్ కోసం అయితే ఇచ్చినాను పైసలు. కాకపోతే అవి మొన్న కొంచెం ఇచ్చిండ్రు రిటర్న్, ఇంకా నాకు కొంచెం రావాలా. దానికోసమనే తిరుగుతున్నాను. డైరెక్ట్ ఇంటికి కూడా వస్తున్నా, కాకపోతే కలుస్తలేదు మేడము, మాట్లాడతలేరు. డైరెక్ట్గా మాట్లాడి ఏదన్నా ఒకటి మాకు చెప్తే, జవాబు చెప్తే మాకు కూడా కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. ఇస్తామని చెప్తామని చెప్పి 10 లక్షలు కూడా ఇచ్చినాం కదా. అదే ఇప్పుడు వాళ్ళకి అదే చెప్పాలమ్మా, ఏదైనా చెప్పండి. మనము ఆయన గురించి ఆలోచించి ఎవరికి ఏం చెప్పాలి ఇప్పటి వరకు చెప్పాలి, అది కూడా చెప్పాలి. 10 లక్షల నుండి మధ్యలో జేఎంఆర్ 15 రోజుల ముంగట ఈయన వచ్చి ఇక్కడ రాశా మేడం నివేదిత మేడం నడితే నడిమిద్దల జేఎంఆర్ వచ్చాడు. చెక్కుల మహేశ్వర రెడ్డి వచ్చి మేము వారం రోజులు ఆగండి, మీరు సెటిల్మెంట్ చేస్తాను అని చెప్పారు. మాట్లాడు. 10 రోజులు మహేశ్వర రెడ్డి తిప్పిండు. తర్వాత చెప్పేసి నా దగ్గర డబ్బులు లేవు, మీరు ఆమెనే ఆడుకోపోర్రి, ఇక మాతో కాదు అని చెప్పి ఆయన ఇటు పంపించింది. మహేశ్వర రెడ్డి ఏంటి నాకు అర్థం కాదు. ఆయన ఎందుకు నడిమిద్దలు వచ్చాడు? ఆయన ఏం పని చెప్పండి, ఆయనకి ఏం పని? మా డబ్బులు